శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకాన భిషజే భవరోధయే సర్వ విజ్ఞాన దక్షిణామూర్తయే నమ. చెప్పవలసిన ధారాళంగా స్పష్టంగా చెప్పాలని గురువైనటువంటి దక్షిణాభ్యస్తరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. కళ్ళుంటాయి కనబడవు, చెవులుంటాయి వినబడవు, చేతులుంటాయి అన్ని పనులు చేస్తాయి. ఏం చేస్తాయి పని ఎవరు కనబడదు. గాలి ఉంటుంది కనబడదు, మనస్సు ఉంటుంది కనబడదు. ఇవన్నీ ఎవరైతే ఉంటాయో ఆయనే దేవుడు. అందుకే అన్నీ ఉండి కనబడకుండా ఉంటాడు. పైకి కనిపిస్తున్నట్టు ఉంటుంది. అందుకే ఆయన యస్యాంతర్నాదిమత్స్యం నైజనికరణం నాస్తి పాపం. యస్యాంతర్నాదిమత్స్యం నైజనికరణం నామగోత్రం న సూత్రం నో జాతి నయో వర్ణాః న పతి పురుషో నపుంసం న చ స్త్రీ నాకారం నిర్వికారం నైజని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజమవిపుం సద్గురుం తన్నమామి. గౌరీవల్లభ కామారే కాలకూట నిశాసన మాముత్తరాపదంభోళే త్రిపురఖ్న అంతకా నమస్కరిస్తూ వాగ్దేవతను సృష్టికర్తగా అందిస్తా. అది వేరే కాగా వాక్కు లేని సృష్టి లేదు. సృష్టి యొక్క వాక్కు యొక్క స్వరూపమే సర్వ సృష్టిని సమాన ప్రపంచం నడుపుతుంది. ఒక అంతఃశక్తి ఈశ్వరుడు. శంకరుడు కూడా ఈ అంతఃశక్తి బయటకు వచ్చినప్పుడు కదా ప్రపంచం అదే వాక్కు, అదే సరస్వతి. ఈ మహారహస్యాన్ని మొట్టమొదట చూచినవాడు శంకర భగవత్పాదుడు. కనుకనే అద్వైత పీఠముల సరస్వతీ మూర్తితో కూడిన శంకరమూర్తుల ఆరాధన కూడా జరుగుతుంది. ఆరాధన కూడా జరుగుతుంది. ఇప్పుడు సరస్వతి యొక్క స్వరూపం మొట్టమొదటి దేవతగా స్వచ్ఛమే, కామక్రోధాలతో కలుషమే మారిపోయింది. ప్రథమ స్వరూపం కూడా వేదాంశతో కూడా సత్వ సంపన్నతే వరింపబడింది. ఆమె ఇంకా చెప్పుకుంటూ ఆ దేవతాతత్వం అర్థం చేసుకునే దేవతను ఎప్పుడు ఉపాసన తెలుసుకుంటే సంపూర్ణ ఫలాన్నిచ్చింది. వాళ్ళు మహాయోగులు అవుతున్నారు. ఈ వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు తర్వాత కావ్యాలు, పురాణాలు, వీటికంటే కావ్యము ప్రధానం. పురాణముల కంటే కూడా కావ్యం ప్రాధాన్యం కలిగించబడింది. ఇది రహస్యసిద్ధాంతం. ఈ తత్వం రహస్యం తెలియజో భారతీయత, భారత కావ్య స్వరూపము తెలియదు అని చెప్పుకుంటూ ఇప్పుడు హర్షాలతో ఇప్పుడు తెక్కన మహాయుగంలో ఉన్నాము. ఇప్పుడు శివుడి గురించి ఒక చెప్పిన వాక్యం చెప్పుకొని వాటిని తెక్కన గురించి మనం చెప్పుకుంటున్నాము. శివకవి గురించి చెప్పుకున్నాము. భాషా ఉద్యమ ప్రభావం తిక్కన మీద చాలా కనిపిస్తోంది. తిక్కన సమాసభూయిష్టం కానీ దేశ బాహుళ్యంతో కూడిన భాషను ప్రయోగించాడు. దేశీయ పదాలు కూడా నుడికారాలతోటి ప్రయోగించినంతగా తెలుగులో మరే కవి ప్రయోగించాడు. అందుకే తిక్కన అచ్చమైన తెలుగు కవి కూడా అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఆయన అనుసరిస్తారు. అన్నచోడు సోమనాథుడు జానుతెలుగులోనే వ్రాస్తామని అయినప్పటికీ అన్నారు. కానీ దాని భక్తావేశంతో కవితావేశం తెలియకుండా వాడికి సంస్కృత భూయిష్టమైన రచన చేశాడు. సంస్కృత భాష కదా తల్లి మూల భాషకి మరి రాకుండా ఎలా ఉంటుంది కదా. శివకవుల అభిమానం దేశీ భాష అభిమానం తిక్కనలో స్వరూపము ధరించింది. తిక్కన శివకవుల ప్రభావంతో దేశీయమైన చిత్రరూప భాషను వాడటమే కాక పాత చిత్రణ శైలిలో కూడా ఆచార చిత్రంలో కూడా దేశీయతను ప్రవేశపెట్టి భారతాన్ని తెలుగు వాళ్ళ జాతీయ గ్రంథంగా చేయగలిగాడు. శివకవులను తర్వాత కవులు ప్రాచీన కవిస్థితితో చేసి గౌరవాదంతో స్మరించకుండా శివకవుల దేశ కవితా ఉద్యమ ప్రభావం తెలుగు సాహిత్యంలో కొత్త మలుపులను తెచ్చిందనడంలో సందేహం లేదు. కొంచెం వచన గౌతం కూడా చెప్పుకొని వచన గౌతం నేను చెప్పుకొని ప్రార్థన చేయడం మర్చిపోయాను. కవిహల్ సమ్ములు ముట్టె సరిపెన్ కళ్యాణ గంభీర వాక్స్ కవితా తుంగ తరంగిణీసు బహుకార క్రియాక్రీడలందు విజృంభించ
ధరించెను కృష్ణరాయల సభా జోవాహిని చతుజో విశోత్సాహము అష్టదిగ్గజములను భ్రంశ సంభద్గతుల్ బాంధ్ర భారతీయ కాకతీయాబ్జపీఠి విడిచి పంపా విరూపాక్షు కడగున్నేగి రాజ్యాబ్జ విధి విహారములు సలుప తుంగభద్రాతరంగిణీ భంగములుగా తుంగభద్రానదీ భంగములుగా బాణం వై వృషభం వై పెట్టాను అన్నమాట. ఇప్పుడు చెప్పుకుంటా ఏమోది మనం చెప్పుకున్నామో తెక్కని కొంచెం అన్నయ్య కొంచెం వచన కవిత పంట కొంచెం చెప్పుకుని ముందుకెళ్ళాం. వచన సాహిత్యం ఉంటుంది. వచనం అనగా వచనం గద్యం అనేవి సమాన పదములుగా నేడు వ్యవహరిస్తున్నారు. కానీ స్థూల దృష్టికి చూస్తే రెండు సమాంతరంగా గోచరించవు. కల్పించినప్పటికీ కొంచెం భేదం మాత్రం లేకపోలేదు. పాదనీయము లేని పద్యములని గద్యములు అంటారు. దార్శనికులు వేదాంతులు అంటున్నారు. అంటే గద్యమునకు నియమం ఉండదు, పాదనియమం కూడా ఉండదు. పద్యంలో గణనీయం ఉంటుంది కానీ పాదనియమం ఉండదు. ఇంకా వచనము ఇట్టిది, వచనము ఇట్టి నియములు ఉండవు. ఆశ్వాసాంతం నందు కల వాని గద్యములని కథామచమున వచ్చిన వాని వచనములని అంటున్నారు. దండకము కూడా ఒక విధముగా గద్యమే అగు. దీన్ని బట్టి గద్యమునకు కొద్ది కవితా నియమములను ఉంది, వచనములను బట్టి నియమం ఏదియూ లేదని గ్రహింపవచ్చు అని పేర్కొంటున్నారు. విషయ విజ్ఞాపనలను పద్యము కంటే వచనము చాలా ఉపయోగపడుతుంది. పద్యమున కనపడేటి అత్యంత అన్వయ కాఠిన్యం వచనములలో రచనలో ఉండదు. మానవుల దైనందిన వ్యవహారములను పద్యమును నిరుపయోగము కాగా వచనమునకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇట్లా సాధారణ సమీపంగా ఉండేది వచన భాగమే. కనుకే మిగిలిన సాహిత్యముల కంటే ప్రజాబాహుల్యమును వచనముగా ఆంధ్రం ఎక్కుమెండు. కనుక ప్రాచీన ఆంధ్ర కవులు ఎవరు కూడా పద్యమును ఆదరించినంతగా గద్య కవిని ఆదరింపలేదు. నన్నయ్య నుండి ఆధునికం వరకు వెలువడిన సాహిత్యములు కేవలం వచన భాగములకు చాలా తక్కువ. భాగములను చాలా వరకు చెంపు కావ్యములు, నిర్వచనోత్తర రామాయణం వంటి వచనమే మహావచనములే వాక్య కావ్యం వంటి వచనమే లేని కావ్యము వచన రచనపై వ్యామోహం లేకుండా సూచిస్తోంది. కన్నడంలో 12వ శతాబ్దం నాటికే వచన వాంగ్మయము విస్తరించింది. 1300 వరకు కేవల వచన కావ్యం రచించిన వారు రచించలేదు. వాడు కవులు ఆదరించకపోయిన ప్రాంగణమే కామనే వెలుగులో తెలుగు శాసనములు వచనమే ఎక్కువ కనిపించింది. ఏ భాష ఏందైనా పద్యము కన్న వచనమే ప్రాచీనమే తరమైనది ముందు. తెలుగును కూడా పద్యము కన్నా వచనమే ప్రాచీనమైనది. నన్నయ్య తన భారతములో గద్యములకు సమప్రాధాన్యం ఇచ్చాడు. కథను వేగంగా నడుపుటకు నన్నయ్య వచనం ఉపయోగించాడు. పాగు స్వామినాథుడు దేశ కవితను ఆదరించినప్పుడు కూడా ప్రత్యేకంగా వచన కావ్యమును రచింపలేదు. వచనములోని సుబోధకత్వాది గుణములను ద్విపదలోను ఉండడం చేత మిక్కిలి ద్విపద గానయోగ్యములై అవడం చేత ద్విపదను ఎంచుకొని ఉండొచ్చు. నన్నయ్య తర్వాత అన్ని విధాలుగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి పింగళ సువర్ణ. ప్రాచీన ఆంధ్ర కవులలో వచన కవితను ఆదరించి వారిలో మొదటివాడు విష్ణుభక్తుడు, రెండోవాడు ప్రతాపరుద్రుడు, కాలం వాడినుడు కృష్ణమాచార్య. విష్ణు స్తోత్రం రూపముగా వచనం రచించాడు. దీన్నే సింహగిరి వచన బృందుడు. తెలుగులో మొదటి వచన కవి కృష్ణమాచార్య వల్ల ఇతడు క్రీస్తకము 1300 ప్రాంతం వాడు. ఏకాంబరనాథుని ప్రతాపరుద్ర చరిత్ర తెలుగులోకి మరి యొక్క ప్రాచీన గ్రంథము. తెలుగులో వెలువడ మొట్టమొదటి చారిత్రక గ్రంథం ఇదే.
తాళపాక పెద తిరుమాచార్యులు వారు వెంకటేశ్వరుని వచనములు ప్రాచీన కాలమున వినబడగా మరొక సుప్రభాతములను సిద్ధవచన రచన సింహగిరి వచనములు వెంకటేశ్వర వచనములు రెండు కూడా భక్తిపరము. ఇట్లు అక్కడక్కడ ఆంధ్రవాంగ్మయం ప్రపంచంలో వచన గ్రంథములు పుట్టి ఉన్నంతగా ఆధునిక సంఖ్యలో తామ్రతంపగా వచ్చిన వారు దక్షిణాంధ్రయుగం. అధిక సంఖ్యలో వచ్చిన వాళ్ళు దక్షిణాంధ్రయుగం కేవలము వచన కావ్యములు గ్రాంథిక భాషలో మొదటగా వలసినవి. మైసూరు సంస్థానం అనే కొలుబరి వీరరాజు సంస్థాంధ్ర కర్ణాటక భాషా పండితుడు. ఇతడు వ్యాస భారతమును వచన భారతముగా అనువదించాడు. ఇతడిది కథామాత్రం అనువాదం. వీరరాజు వచన భారతం నేడు కొంతవరకే లభిస్తోంది. దీని రచన వీరరాజునకు తుపాకుల అంత భూపాలని సహాయమునదని ప్రతీతి. తుపాకుల అనంత భూపాలను వచన కావ్యం ఒకటి లభించింది. అది విష్ణు పురాణము. కొలువూరు వీరరాజుగా పుత్రుడగు అంజరాజు రచించిన భగవద్గీత వచన కావ్యం. విష్ణు భక్త విలాసము, హరవత్త విలాసము, హాలాస్య మహాత్మ్యము. ఈ నందరాజు అనేక కర్ణాటక పుస్తకములను రచించాడు. అనేక కృతులను రచించాడు. కాశీ మహిమ దర్పణము కూడా రచించాడు. కర్ణాటక భాషలో భారతదేశ హాసం రచించాడు. భారత ఇతిహాసం కూడా రచించాడు. మధుర సంస్థామన ప్రసిద్ధమైన వచన కావ్యములలో వెలిసాయి. 1737 కావున పాండ్యదేశంలో ఈయన విజయనగర చొక్కనాథుడు స్వయముగా 2 వచనము కావ్యం రచించాడు. 17 శ్రీరంగ మహాత్మ్యము, మహాత్మ్యము. శ్రీరంగ మహాత్మ్యంలో భాష లేఖన పద్ధతులు ఇంతగా ఉన్నాయి. ఇది 10 అధ్యాయముల గ్రంథం. ఈ విజయరంగ చొక్కనాథుని దళవాయి సింహం వెంకటప్ప నాయకుడు. జమినీ భారతము సారంగధరం చరిత్ర అను వచనం కావ్యం రచించాడు. పెనవీరభద్రుని అనుసరించి వచన జమినీ భారతం రచించి వెంకటకృష్ణప్ప తన ప్రభువకు విజయరంగ చొక్కనాథునిగా అంకితం ఇచ్చాడు. గౌరవ నవనాహ చరిత్రను, వెంకన్న కవి సారంగధర చరిత్రను, వెంకటకృష్ణపు వచన సారంగ చరిత్రను ప్రతిబింబమే కదా మరి. వెంకటకృష్ణ శబ్దాలంకార ప్రియుడు. ఇతని వచన కావ్యములందు ఆశ్వాసాంతి హృదయములందు చెంపునందు వలె పద్యములు కనపడుతుంది. లింగనముఖి కామేశ్వర కవి అనువాడు ధేనుకా మహాత్మ్యము వచన కావ్యము సరస్వతిలో రచించాడు. కందురి వెంకటాచలపతి భారత రామాయణమును వచన కావ్యముగా రచించినట్లు తెలుస్తోంది. అవి నేడును ఉపలబ్ధములు. శ్యామరాయ కవి రామాయణము వచనములలో రచించి మధురలోని తుమ్మలపాటి సుబ్బరాయ శెట్టికి అంకితం ఇచ్చాడు. అందు బాల అయోధ్య కారణ్యకాండలు మాత్రమే లభించాయి. అందును అవతారికలో పద్యములు కలవు. రామభద్ర కవి హాలాస్య మహాత్మ్యము అనేది వచన కావ్యమును రచించారు. పులువనందరాజు హాలాస్య మహాత్మ్యము కంటే ముందుగా ఈ రీతి వెలసింది. వెంగళపూడి వెంగళపూడి కృష్ణయ్య అనే అనుమతుడు వేదాంతసార గ్రంథమును అనేది వచన కావ్యమును రచించాడు. నేడది అనుపలబ్ధము. ఈ వచన కవులందరూ కూడా మధుర కావ్యంలోని వారే. కులువ వీరరాజు వచన భారతమునకు సమూహం వెంకట కృష్ణప జమినీ భారతము మిగిలిన వచన గ్రంథముల కంటే ప్రచారం ఎక్కువ. తత్వం తెలియని కర్తృత్వం తెలియని వచన కావ్యాలు చాలా ఉన్నాయి. కర్తృత్వంలో తెలియని వచన కావ్యములు కొన్ని కనపడుతున్నాయి. అందు ప్రసిద్ధమైన రాయవాచం కృష్ణదేవ ఆస్థాన విశేషములు వర్ణించున్న చారిత్రక వచనము కావ్యములు. విశ్వనాథ నాయకునికి అతని సేనాపతి
ఒకడు పంపిన విజ్ఞాన రూపంలో ఈరాయ వాచకం ఉన్నది. చరిత్ర ప్రస్తుతంగా ఉపయోగించే అనేక విషయములను రాయవాచకంలో తెలియజేయుచున్నది. కావునే సాహిత్యపు విలువ లేనప్పటికీ చారిత్రకంగా ఎనలేని విలువ కలిగిన ఈ రాయ వాచకమునకు ఆంధ్రవాంగ్మయమునకు ప్రత్యేక స్థానం కాదు. ఈ రాయవాచకమును అనుసరించి కుమార్తె కృష్ణరాయ విజయము అనేది ప్రబంధం రచించాడు. రాయవాచకములు భాషాగ్రాంథికములు కాదు. హిందూ, పారసీక, ఆది అన్య భాషాభేదము అనేకములు కనిపిస్తున్నాయి. క్రీస్తుశకం 16వ శతాబ్దము చివరి భాగంలో 16వ చివరి భాగంలో అయినచో 10వ శతాబ్దం ప్రారంభమైన తెలియదు కానీ చివరి భాగమో మొదటి ప్రారంభమో తెలియదు కానీ రాయవాచకము రచింపబడి ఉంది. రాయల కాలమందరి విశేషములను తాను పెద్దల వలన విని రాయల వాచకమునకు రచించని ఈ అజ్ఞాత కవి పేర్కొన్నాడు. కృష్ణదేవరాయల కాలమున అధికారులు ఉపయోగించిన భాషయే రాయవాచకము కవి ఉపయోగించిండు అని పెద్దలు తలంపు. మధురంగా పుంస్య లీలా విలాసం అనడి మధురమంగా పుంస్య లీలా విలాసం అనడి వచన కావ్యం మధుర నేరిన విజయనగర చొక్కనాథుని పితామహేగు మంగమ్మ నీతి బాహ్య పరివర్తనమును స్వేచ్ఛా శృంగార క్రీడలను ఇందు వర్ణించబడ్డాయి. ఈమె విజయరంగ చొక్కనాథుని పూర్వం మధురను పాలించింది. ఇందు మంగమ్మ దుశ్శీలను బహిర్గతం చేత చెప్పడం చేత బహిర్గంగా అని చెప్పడం చేత అసభ్య శృంగారవతం ఉండడం చేత దాని చారిత్రక ప్రాధాన్యం ఏర్పడింది. ఇది వచన గ్రంథమే అయినప్పుడు కూడా ఇన్ని దిబ్బతములు కలవు. తంజావూరు ఆంధ్ర రాజుల చరిత్ర ఎవరు రాస్తారో తెలియదు కానీ ఎత్కత్తుకోమో తెలియదు కానీ మరి ఒక వచన గ్రంథం కనిపిస్తుంది. దీన్ని మధుర నాయక రాజుల కాలంలో ఆశ్రితలో తత్పక్షపాతియో రచయిండు. ఇందరి అంశంలో చారిత్రములో సత్యం కాకపోవచ్చు కానీ శ్రీ మెరటూరి వెంకట రామాచార్యులు నిరూపించారు. దీన్ని 18వ శతాబ్దముగా దీని రచనాకాలమునకు ఊహ. గజారణ్య క్షేత్ర మహాత్మ్యం అశ్వమేధము అది 2 వచన కావ్యములను మధుర విజయనగర చొక్కనాథుని కావ్యంలో వెలువడ్డాయి. దీని కర్తెవరో తెలియదు. ఉత్తర గోపురపు కథ అనడి క్రీస్తుశకం 17వ ప్రాంతంలో రచించబడింది. మరొక వచన కావ్యం. రావణుడు నగరపు ఉత్తర గోపురముపై అధిరోహించి సువేలాచలముపై పిడిగిన రాముని అతని సహాయముగా వచ్చిన బాణసేవను కాంచి మన పరితాపముందు అంది పలు విధములుగా భావించుట ఇందని వృత్తం. ఆంధ్రవాంగ్మయంలో ఆధునిక సాహిత్యంలో భావకవితకు ఖండకావ్య రచనకు దక్షిణాంతరికం అనే నాంది పలకబడింది. ఉత్తర గోపుర కథను గొడుగు వచనములనియు నామాంతరము కాదు. ఇది కుందుర్తి వెంకటాచలపతి రచించిన వచన రామాయణంలోది కావచ్చు అని కొందరు నిడదవుల వారు యథార్థమును నిర్ణయించుటకు ఎట్టి ఆధారాలు లేవు. ఈ పైన పడుకున్న వాడిని కర్తలు ఎవరో తెలియక తెలియని వచన కావ్యములు ఎక్కువగా వెలువడింది. దక్షిణాంతరికం అనే అయినప్పటికీ తంజావూరు నాయకరాజుల కాలంలో వెలువడినట్లు వచన కావ్యములు ఏమీ కనపడటం లేదు. ఈ వచన కావ్యములను వివిధ రీతులుగా విభజించవచ్చు. వీరరాజు వచన భారతము, వెంకటకృష్ణ మధ్యాత్మ జైమిని భారతము, అంజురాజు హాలాశ్రీ మహాత్మ్యము, తుపాకుల అనంతభూపాని విష్ణు పురాణము మొదలగునవి పౌరాణిక వచన కావ్యం. విజయరంగ చొక్కనాథుని శ్రీరంగ మహాత్మ్యము, శ్రీరంగ క్షేత్ర మహిమను వర్ణించు వచ్చిన కావ్యం. లింగనముఖి కామేశ్వర కవి ధేనుకా మహాత్మ్యము
ఆవుల గొప్పతనము భజన కావ్యం వర్ణించిన గొప్ప కావ్యం. వెంకటకృష్ణపు రచించిన భజన కావ్యము సారంగధర చరిత్ర. సారంగధరుని సత్ప్రవర్తనకు ప్రతిబింబంగా నిలిచిన భజన కావ్యం. రాయవాచకమునకు చారిత్రక వచన కావ్యం. భాషాపరముగా కొన్ని వచన కావ్యములు సంరక్షణమైనవి కాగా మరికొన్ని వ్యాకరణ నియములు అశ్రద్ధ కావ్యం పడినవి. వచన భారత దేవిని భారతము విష్ణు పురాణము సంరక్షణ గ్రాంథిక భాష ఉన్నది. అంజురాజు హాలాస్య మహాత్మ్యమున పట్టుకొని క్రమ్ముకొని కూర్చుండబెట్టలు పెట్టుకొని ఇట్టి లక్షణ విరుద్ధ ప్రయోగములను కనపడుతున్నాయి. మాఘమాత్యములోని వ్యావహారిక భాషని కొందరి తలంపు, కానీ దీని ఎందు భాష పూర్తిగా వ్యవహారికం కాదు. అట్లని వీరి గ్రాంధికము కాదు. దక్షిణాంధ్ర భాగమున వెలువడినటువంటి మిగిలిన కావ్యం అన్నిటి వలనే వచన మందును లక్షణ విరుద్ధ ప్రయోగములు కొన్ని కనపడుతున్నాయి ఉన్నాయి. ఇంత మాత్రమున ఇది వ్యాకరణం రాదని కానీ సంరక్షణ భాష స్వరూపం తెలియదని కానీ తలంచుల సాహసమే అవుతుంది. ఇగపు కవులు తమ రచనలో లక్షణబద్ధములు కానీ పదములు ప్రయోగించడం కారణం వారి అశ్రద్ధయే కానీ అద్యత మాత్రము కాదు. సాధారణంగా వచన కావ్యంలో కొన్ని విచిత్ర ప్రయోగాలు ఉంటాయి. సముచయాత ప్రత్యములకు చుట్టుము చేయుట, విద్యావంతుడు ఉన్నను ఇటువంటి క్రియ అటువంటి ఆమెటకు బదులుగా ఇట్లు ఇటు ఇటువంటివి అని ప్రయోగించారు. సముచ్చయాత్మను యూనులకు బదులుగా పదములలో చివర వచ్చులకు దీర్ఘమిచ్చుడు అయినను కానీ ఇలా అంటాం. వలనకు బదులుగా వల్లను ఉపయోగించారు. చిలిమల వల్ల నొల్ల సిల్లిని పెద్దన గారిది. అమదార్థకమున మువర్ణకమును ప్రయోగింపగా పూర్వకము భూవర్ణమునే పలువురు వచన కవులు ప్రయోగించారు. వర్ణం చదవకుండా కావ్యంలో వచన కావ్యకథలకు శబ్దాలంకార ప్రయుక్తం నిండు ఎక్కువ, వర్ణల పట్ల అభిలాష ఎక్కువ. కొన్ని వచన కృతుల్లో సుదీర్ఘ సమాస కృతులు కూడా కనపడుచున్నవి. విశేషముల సంఖ్యను పెంచుతూ యమకాది అలంకారములతో సుదీర్ఘ వాక్యము రచించి అస్మాపక్రియను ప్రయోగించుతూ వచనకావ్యం కూడా క్లిష్టతను ప్రవేశపెడుతున్న వారు లేకపోలేదు. శ్రీరంగ మహాత్మ్యమున మాత్రము సుదీర్ఘములు కావు, ప్రాసాద గుణభూయిష్టమైనటువంటి సుబోధకములు. శ్రీరంగ మహాత్మ్యమునకే తులకావేరి మహాత్మ్యమని మరొక పేరు. కుబేరరాజు మొదలైన వచన కవులు వచనములలో కొద్దిగానో గొప్పగానో ప్రౌఢత్వంతో కూడిన గోచరించుకుని ఉన్నది వచన కవిత్వం. వచన కావ్యంలో సైతము అక్కడక్కడ వర్ణనలు లేకపోలేదు. ఈ వచన కావ్యములలో కొన్ని అంతం లేని శృంగారములు కనపడుతుంది. జైమిని భారతము, సారంగధర చరిత్ర, హాలాస్యఖండము శృంగార వర్ణనలు ఎక్కువ. ప్రబంధ కవుల దృష్టి ప్రధానముగా కథను వేగముగా లభించడం అందే లగ్నమై ఉంటుంది. ఆంధ్రవాంగ్మయ చరిత్రలో వచన శాఖకు రాజాదరణం లభించిన కాలం దక్షిణాంధ్రిగం. ఆంధ్రవాంగ్మయ చరిత్రలో వచన శాఖకు జనాదరణ లభించిన కాలం దక్షిణాంధ్రిగం. ఆధునిక యుగమున వచ్చి వచన కావ్యం వచన వాంగ్మయం సర్వతోముఖంగా వికసించడానికి దక్షిణాంధ్రిక కవులు పునాదులు నిర్మించారు. ఆధునిక యుగమున నవలలు, కథానికలు, నాటకములు, వ్యాసములు, జీవి చరిత్రలు, దేశ కవిత్రలు, వాంగ్మయ చరిత్రలు ఈ రీతిగా వెలసిన నిలిపిన అంతరం శాఖగా ఏర్పడి బహుముఖములుగా విస్తరించబడింది. ఆధునిక వచన కావ్యకర్తలుగా గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, చెన్నేశ్వరి, పానుగంటి లక్ష్మీనరసింహం, మొక్కపాటి నరసింహశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, సురవరం ప్రతాపరెడ్డి,
పేర్కొనదగినవారు మొదలైన వారు. పాశ్చాత్య భాషా సంపర్కమున ఆంధ్రవాంగమేమున ఈ వచన శాఖ అతి వేగంగా అతి విస్తృతంగా ఏర్పడుట ముదావహం. శాస్త్ర విషయములన్నీ నేడు ఇతర భాషల నుండి కూడా వచన రూపమున అనువదితములై ఆంధ్రలోకమును అందుబాటులోకి వచ్చును. మోదయ ఆశీస్. భారత గోప్యంగా అజ్ఞాత వచన రచనలు కృష్ణమాచార్యుడు సింహగిరి వచనాలు, ఏకాంబరునికి ప్రతాపరెడ్డి వచనాలు, తాళపాక అన్నమయ్య, తిరుమల కొలువరాజు, మైసూరు కొలువ వీరరాజు వెంకటేశ్వరుని మూడు వచన భాగమ చేతులు, తుపాకుల అనంతహోపాలు, విష్ణు పురాణం, భగవద్గీత, విష్ణు చక్రములు, కులువ వంశరాజు హాలాస్యము మొదలైనచారు. ఇంకో వెంకటకృష్ణ దేవిని భారతము సారంగధ చరిత్ర, ఇలా కందుకూరు వేంద్రం భారత రామాయణము విశేషము, రామభద్రకవి హాలాస్యము, వెలపూడి కృష్ణయ్య వేదాంత సంకటం, ఈ విధంగా అనేక వచన కావ్యములను రచించారు. ఇది చెప్పుకుంటూ ఇప్పుడు ఒకసారి తిక్కన గురించి మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాము. శివకవులని చెప్పుకున్నాము. మన